అనగనగా ఒక పెద్ద అడవి. అందులో రకరకాల జంతువులు నివసిస్తుండేవి. ఒకరోజు గడ్డి తింటున్న జింకపై చిరుత దాడి చేయడానికి ప్రయత్నించింది. వేగంగా పరిగెత్తి దాని నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది జింక. ఎక్కువగా పరిగెత్తడంతో అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంది. అటువైపుగా వెళ్తున్న ఏనుగు, "ఏమైంది మిత్రమా, ఇక్కడ కూర్చున్నావు? ఎలా ఉన్నావు?" అని అడిగింది. "ఏమీ లేదు, ఊరికే కూర్చున్నానంతే, చాలా బాగున్నానని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జింక. గుహ దగ్గరికి వెళ్ళగానే, "ఎందుకు ఇంత ఆలస్యమైంది? నీకోసం ఇంతసేపటి నుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా?" అడిగింది తల్లి జింక. "ఆలస్యమేమో గాని అమ్మా, ఇంకాసేపైతే చిరుత చేతిలో నా ప్రాణాలు పోయేవి. ఎప్పుడు ఏ ఆపద వస్తుందోనని భయంతో బతకాల్సి వస్తుంది. నాకు కూడా ఆ ఏనుగులాగా భారీ శరీరం ఉంటే బాగుండు. ఏ భయం లేకుండా ఉండేదాన్ని" అంది పిల్ల జింక. అడవిలో ప్రాణభయం లేని జంతువులంటూ ఉండవు. ఏనుగుకు పెద్ద శరీరం ఉంటే మనకు చలాకీగా పరిగెత్తే నేర్పు ఉంది. దానివల్లే కదా తప్పించుకోగలిగావు. లేనిదాని గురించి ఆలోచిస్తూ ఉన్నదాని గురించి నిరాశపడకూడదు. ఉన్న శక్తిని వాడుకునే మనల్ని మనం కాపాడుకోవాలని తల్లి జింక. అప్పటి నుంచి పిల్ల జింక తల్లి చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండసాగింది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.